సాటర్డే ఎపిసోడ్‌లో రాము సెల్ఫ్ ఎవిక్షన్ అనేది ఓకే. తను చాలా నిజంగానే చాలా ఫీల్ అవుతున్నాడు. 2, 3 వీక్స్ నుంచి ఇదే నేను ఎళ్ళిపోతాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంక తన వల్ల అవ్వలేదు. ఇట్స్ ఓకే. లాస్ట్ సీజన్ మణికంఠ కూడా అంతే. తనైతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్‌లో ఉండి నేను ఎలాగైనా విన్ అవ్వాలని చెప్పేసి వచ్చాడు. బట్ ఫైనల్‌గా అవ్వలేదనమాట. సో, అంత వాళ్ళు మెంటల్ ప్రెషర్ తీసుకోవాల్సొస్తుంది. సో, అందుకనే సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయాడు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ నిన్న హిట్టా ఫ్లాపా ఇచ్చారు గదా! సో, ఇచ్చిన తర్వాత దివ్య ఫేస్ అయితే మాడిపోయింది. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అందరికంటే దివ్య ఫేస్ చాలా మాడిపోయిందనమాట. అదేంటి నేను ఇంతలా ఆడుతున్నాను, ఇంతలా చేస్తున్నాను అయినా హిట్ ఫ్లాప్‌లో ఉన్నానని చెప్పేసి అనుకుంటుంది. సంజన గారు కూడా కొంచెం ఫీల్ అయ్యారనిపించింది. అంటే తను ఓకే పాజిటివ్‌గానే బానే ఆడుతుంది కదా! కంటెంట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా అయినా ఫ్లాప్‌లో ఉన్నానని చెప్పేసి తను కొంచెం థింక్ చేస్తుంది పాపం. ఆహ్ ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి సెల్ఫిష్ అండి. ఆయన ఫస్ట్ నుంచి అర్థం కావట్లేదు. ఏదో కమెడియన్ కాబట్టి అందరితో జోకులేసుకుంటూ పాజిటివ్‌గా వెళ్ళిపోతున్నాడు గానీ, ఆయన కొంచెం సెల్ఫిష్ అండ్ కన్నింగ్ ఉంది. సో, ఆయన విత్ గౌరవ్ పవర్‌ని తీసుకోవడం అనేది ఎవరికీ నచ్చలే. ఇప్పుడు 1 వీక్, 2 వీక్స్‌లో ఎలాగో ఫ్యామిలీ వీక్ ఉంది గదా! అప్పటి వరకు వెయిట్ చేస్తుంటే బాగుండదనిపించింది. ఇంకా కళ్యాణు, తనూజ, సుమన్ అన్న వీళ్ళందరూ సూపరు. ఇంకొక విషయం ఏంటంటే సుమన్ అన్నకి మాత్రం 100% వచ్చిందండి. అది ఎలాగో అర్థం కావట్లేదు. ఓటింగ్‌లో మాత్రం ఆయన టాప్‌లో ఉండట్లేదు. ఇక్కడ నాకు అర్థమైంది ఒకటే అనమాట. అంటే ఆయనకెవరి మీద నెగటివిటీ లేదు. ఆయనకెవరి మీద నెగటివిటీ లేదు. సో, ఓట్స్ ఏసినా వెయ్యకపోయినా ఆయన మీద అందరికి పాజిటివిటీ ఉందనమాట. సో, అది.